శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి 29వ తారీఖు వచ్చేసరికి అది షష్టగ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు 2021వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు, అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు, అలాగే మకర రాశిలోకి శని, అలాగే ఈ యొక్క కన్యారాశిలోకి బుధుడు, ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల, ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్టగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పొచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి జనవరి 15, 16వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు చూసుకున్నట్టయితే ఒక వారము, అలాగే మొదటి వారము, అలాగే 3వ వారం బాగుంది. 2-4 వారాలు అంత శ్రేష్టంగా లేవు. ముఖ్యంగా విద్యార్థులకి, గృహిణులకి విషయానికి వస్తే గనక ఎక్కువ శాతము సాత్వికమైనటువంటి వాతావరణాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరేనండి. ఉదాహరణకు మనం విద్యార్థులు చూసుకుంటే అయితే స్కూలు లేకుంటే ఇల్లు, గృహిణులు కూడా అంతే, అయితే ఇల్లు లేకుంటే మార్కెట్, ఇంతకు మించి ఉండదు. కానీ ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఏదైనా సరే పెద్ద పెద్ద రంగాల్లో తిరిగే వాళ్ళకి ఏంటంటే ఇల్లు, బయట వాతావరణము, ఇంకొక ఆఫీసు, నలుగురు జనాలు, లైటింగ్స్, లేకుంటే షాపింగ్ మాల్స్, లేకుంటే వాళ్ళు పనిచేసే స్థలము, వచ్చినటువంటి వాళ్ళు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, చాలా రకాలైనటువంటివి ఉంటాయి. అయితే వీరిరువురికి ఎటువంటి అంత ఇబ్బంది లేదు, నో లాస్ నో ప్రాఫిట్గా ఉన్నప్పటికీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని చేసే పనిని బట్టి, పని చేసే చోటును బట్టి వీరికి సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఒకటి ఓ పక్క ఉంటూనే ఉండగా ఈ గ్రహ సంచారంలో శని మీనంలోకి వచ్చేస్తున్నాడు. అది మార్చి 29వ తారీఖు వరకు వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ మీనంలోకి రావడం వల్ల మీనరాశి వారికి సంబంధించి విశేషమైనటువంటి గుండె దడ, నిద్రలేమితనము, అనవసరంగా మానసికమైనటువంటి ఆందోళన, ఎందుకు బాధపడుతున్నారో తెలవకపోవడము, గట్టిగా ఏడవాలనిపించడము, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి కలుగుతాయి. నేను చెప్పేటువంటి ఈ జాతకం 60 సంవత్సరాల లోపు, 12 సంవత్సరాల తర్వాత నుండి 60 సంవత్సరాల లోపు వారికి మాత్రమే. ఎందుకండి 60 సంవత్సరాల తర్వాత కాదు అంటే 60 సంవత్సరాల నుండి 72 సంవత్సరాల వరకు మళ్ళీ చిన్న పిల్లవాడితో సమానం. ఒక పుట్టిన పిల్లవాడు 12 సంవత్సరాల వరకు జాతకం ఎలా చూసుకోకుండా ఉంటారో 60 సంవత్సరాల తర్వాత వారికి కూడా అంతగా ఆ జాతకానికి సంబంధించి చూసుకోవాల్సిన పని లేదు. ఈ మధ్య వయస్కులు కానీ యుక్త వయస్కులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మానసిక ఆందోళన చెందకుండా ఉండండి. చంద్రగ్రహానికి సంబంధించిన జపం ఎక్కడన్నా అర్చక స్వాములు చేసేవాళ్ళు ఉంటే చేయించుకొని ఆ జప తీర్థం తీసుకోండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీ వ్యాపార స్థలంలో ఏదైనా సరే దొంగతనం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపార స్థలంలో మీ దగ్గర పనిచేసే వాళ్ళే మీకు సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక ఫైల్ని కానీ, ఒక ప్రాజెక్టుకి సంబంధించిన రిపోర్ట్ని కానీ బయట పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా సినిమా షూటింగులు జరిగేటప్పుడు కానీ, మీడియాలో పనిచేసేటప్పుడు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, నీటికి సంబంధించి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, ఆడవారు కానీ మగవారు కానీ, వివాహమంతా ఖాయం చేసుకొని తర్వాతకు మళ్ళీ వివాహం వద్దని రద్దు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా గ్రహ సంచారము, ఏలినాటి శని ప్రభావం వల్ల జరిగేటువంటి సర్కమ్స్టెన్సెస్. ఏం చేయాలి మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నిశ్చయంగా ఖచ్చితంగా అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటికీ మించి కాలభైరవాష్టకము కానీ, లేకుంటే
మీరు దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదవడము, రోజు కూడా మీ ఇంట్లో ఉత్తరం వైపు దక్షిణామూర్తి యొక్క ఫోటో పెట్టుకొని ఆ ఫోటో లేవగానే ప్రాతస్మరణే దర్శనం ఈ దక్షిణామూర్తయే నమః. పొద్దున్నే లేవగానే దక్షిణామూర్తి యొక్క ముఖాన్ని చూస్తే చాలట, ఉన్నటువంటి అన్ని రకాల దోషములు పోతాయి. దక్షిణామూర్తి స్తోత్రం వినడం మంచిది, దక్షిణామూర్తి యొక్క స్మరణ చేయడం మంచిది. అలాగే కాలభైరవాష్టకం ఎందుకు అంటే, మీకెవరికైనా కలలోకి ఏవైనా కుక్కలు వెంబడిపడ్డా కానీ, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కుక్కలు కారు కింద పడ్డట్టు కానీ, ఏదైనా సరే జంతువును మీరు సంహరించినట్టు కల వస్తే కాలభైరవాష్టకం ఆ యొక్క దోషములు అనేటువంటిది తీసివేస్తారు. ఇలా ఇవన్నీ పాటించడం చాలా చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి మీరు రెమెడీస్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి, సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి, తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము. అందుకే మకర సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది, వివాహాలు చేయడానికి కుదరదు, శుభ కార్యక్రమాలు శుభాది క్రతువులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది, చలి కూడా తీవ్రత దాలుస్తుంది అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క 25 రోజుల పాటు, అంటే జనవరి 14, 15వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి, స్త్రీలనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు, అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే, జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం. ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు, శుక్రుడు, అలాగే రాహు, ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం, మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మన వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంకరణ సమయంలో. కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మళ్ళీ చెబుతున్నానండి, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది. ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన, ఈ యొక్క శుక్రాచార్యుడి మంత్రం చేసిన రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివినా స్వస్థత చేకూరుతుంది. ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం.
విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెబుతానంటే నమ్మకండి. నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి. ఒకవేళ మీ పేరు కనుక జన్మనామం అయితే, ఒక ఆయన పేరు కుల్లయ్య, ఎందుకంటే కు అనే అక్షరంతో పెట్టాలి, మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు. ఆయనది జన్మనామం, జన్మనామాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వారు మీరు చూయించుకోండి జాతకం, పర్లేదు. కానీ మీది జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేర్లో, తండ్రుల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టేశాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూయించుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూయించుకోవచ్చు. కానీ ఉత్త పేరుతో జాతకం చూయించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. వాట్సాప్ చేయండి, మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటో పెట్టండి. మా యొక్క టీం ఉంటుంది, వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది, వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికని ఒక టైం కేటాయిస్తారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, ఊరకనే మాట్లాడేవాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. అన్యథా భావించరాదు, అందరి ఇబ్బందులు తీర్చడానికి మేము ఉన్నాం. కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి 10,000, 20,000, 15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ జాతకం పూర్తిగా 60 పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి 60 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము 2,111 రూపాయలు. ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము, జనవరి 1వ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము, తర్వాత నుంచి పెంచుతున్నామని చెప్పాము. అన్యదా భావించరాదు. కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము. మీ జాతకం గురించి మీతో మాట్లాడి, అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము. ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము. మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతేనే హోమాలు చేయించుకోండి, డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.